హలో అండి, వెల్కమ్ టు ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. ఈరోజు వచ్చేసరికి ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్ విచ్ వాజ్ లాంచ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో ఈ స్కీమ్ గురించి డిస్కస్ చేసుకోకపోయింది ఒక చిన్న ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకే, సో లెట్ స్టార్ట్ ద సెషన్. పిఎం కిసాన్ మన్ధన్ యోజన ఎవరైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్స్, క్లరికల్ మెయిన్స్ కానీ, పీఓ మెయిన్స్ కానీ, లేదా అదర్ ఎగ్జామ్స్ మెయిన్స్ రాస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది యూస్ఫుల్ అవుతుందండి. ఓకే, జనరల్ నాలెడ్జ్ కోసమైనా ఈ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఈ స్కీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అని నేను క్లియర్గా చెప్తాను, ఒకసారి వినండి. ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2019 బై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఓకే, ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్స్ మినిస్టర్ కింద వస్తుంది. దీని ఎలిజిబిలిటీ ఏంటి? 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఉంటుంది. అసలు ఈ ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన అంటే ఏంటో తెలుసుకుందాం. మనకి ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన అంటే ఏంటంటే ఇట్స్ ఏ వాలంటరీ పెన్షన్ స్కీమ్. వాలంటరీ పెన్షన్ స్కీమ్ నేమ్లోనే క్లియర్గా ఉంది, ఇది ఒక పెన్షన్ స్కీమ్ అని. ఇది ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు? ఇప్పుడు రైతులు 60 ఇయర్స్ తర్వాత ఒకవేళ వాళ్ళ ఇన్కమ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఫార్మర్స్ అనేవాళ్ళు 60 ఇయర్స్ తర్వాత ఫార్మింగ్ చేయొచ్చు, ఇన్ కేస్ చేయకపోవచ్చు. కానీ ఆ టైంలో వాళ్ళని ఆదుకోవడానికి మన ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ని 2019లో లాంచ్ చేయడం జరిగింది. ఎవరైతే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నారో వాళ్ళు కాంట్రిబ్యూటరీ పెన్షన్, ఇప్పుడు 18 ఇయర్స్ నుంచి జాయిన్ అయ్యారనుకో, 55 రూపీస్ కట్టారనుకో, దానికి గవర్నమెంట్ కూడా ఎక్స్ట్రా 55 రూపీస్ కట్టి ఆ మంత్కి 110 రూపాయలు మన అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది. ఇలా 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల దాకా మనం పెన్షన్ అనేది కట్టినట్లయితే మనకి అంటే రైతులకి మనకి అంటే 60 సంవత్సరాలు వస్తాయో, 60 ఇయర్స్ ఎప్పుడైతే వాళ్ళకి వస్తాయో అప్పటి నుంచి ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ ఏజ్లో ఇంత మంచి అమౌంట్ పెన్షన్ ఇవ్వాలి అనుకుంటే ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ మన సెంట్రల్ గవర్నమెంట్. సో దీనివల్ల ఏంటంటే ఇది దరఖాస్తు చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ వచ్చేసరికి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసులో 55 రూపాయల నుంచి 200 రూపాయలు వాళ్ళు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు దాన్ని బట్టి అమౌంట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఓకేనా, ఇది కాంట్రిబ్యూటరీ అమౌంట్ డిపెండ్ ఆన్ ఏజ్ వెన్ దే జాయిన్. ఓకే, 55 రూపీస్ టు 200 రూపీస్. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే 60 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు ఆల్రెడీ దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అమౌంట్ పే చేసి ఉంటారు, వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చాక 3,000 రూపాయల పెన్షన్ అనేది ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఒక రైతు ఈ పీరియడ్లో అమౌంట్ మొత్తం కట్టేసి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత తను కానీ చనిపోయినట్లయితే తన భార్య, తన స్పౌస్కి 50% ఆఫ్ పెన్షన్ అమౌంట్ అనేది రావటం జరుగుతుంది. 50%, 50% అండి. ఇప్పుడు 3,000 రూపాయలు కదా, 50% ఏంటంటే 1,500 రూపీస్ అనేది వస్తుంది. ఓకే, స్పౌస్కి. మరి పెన్షన్ ఇవ్వాలంటే మధ్యలో ఎవరొకరు ఉండాలి కదండి. ఎవరు? పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక ఏజెంట్ ఉండాలి. ఆ ఏజెంట్ లాగా ఎవరు వర్క్ చేస్తున్నారు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తున్నారు. పెన్షన్ ఇవ్వాలి అన్నా లేకపోతే అమౌంట్ పే చేయించుకోవాలన్నా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఇవి కంప్లీట్ అనేది డీలింగ్స్ అనేది చేస్తుంది. ఇన్ కేస్ ఆ రైతు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు మధ్యలో అమౌంట్ పే చేస్తూనే అన్ఎక్స్పెక్టెడ్గా ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయినట్లయితే అప్పుడు తన స్పౌస్ అయినటువంటి వాళ్ళు, రైతు ఒకవేళ 5 సంవత్సరాల లోపు కట్టినట్లయితే 3 సంవత్సరాలే కట్టారేమో, తన భార్య 5 సంవత్సరాల వరకు కట్టినట్లయితే ఆ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది కలిపి తను ఇన్ కేస్ 5 సంవత్సరాల తర్వాత డిస్కంటిన్యూ చేయాలి అనుకుంటే తను వాళ్ళు ఎంతైతే కట్టారో ఆ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుందండి. ఇన్ కేస్
ఈ ఈ పీరియడ్ టైంలో ఒకవేళ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చనిపోయి, ఒకవేళ తన స్పౌస్‌కి ఈ స్కీమ్ అనేది కంటిన్యూ చేయటం ఇష్టం లేకపోతే, వాళ్ళు ఎంత అమౌంట్ కట్టారో అంత అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వటం జరిగింది. మినిమమ్ ఎన్ని ఇయర్స్ కట్టాలి అంటే 5 ఇయర్స్. మినిమమ్ కంట్రిబ్యూషన్ అమౌంట్ ఫర్ ద ఇయర్స్ ఈజ్ 5 ఇయర్స్. ఓకే. ఇదైతే కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ప్రధానమంత్రి కిసాన్ మన్‌ధన్ యోజన. ఓకే. ఇది ఇప్పుడు ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఎప్పుడు లాంచ్ చేశారు? 2019లో. ఎవరు లాంచ్ చేశారు? మోడీ గారు. మరి ఇది అండర్ ఏ మినిస్ట్రీ కింద వస్తది? అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్టర్. అగ్రికల్చర్, ఫార్మర్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఎలిజిబిలిటీ ఇప్పుడు 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలోపు ఈ పెన్షన్ అమౌంట్ అనేది మనం కట్టుకున్నట్లయితే 60 ఇయర్స్ దాటిన తర్వాత 3000 రూపీస్ పర్ మంత్ అనేది పెన్షన్, వాలంటరీ పెన్షన్ కింద వస్తుంది. ఓకే. దీనికి అమౌంట్ ఎంత ఉండిద్ది? 55 రూపీస్ నుంచి 200 రూపీస్. ఇది దేని మీద బేస్ అయి ఉంటది? మనం ఎప్పుడైతే జాయిన్ అవుతున్నామో దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇంతవరకు పర్ఫెక్ట్ కదా! ఇన్ కేస్ ఒకవేళ 60 ఇయర్స్ వరకు కట్టి ఆ పర్సన్ గాని చనిపోతే తన భార్యకి 50% ఆఫ్ ద పెన్షన్ అమౌంట్ అనేది వస్తది. 50% ఇది ఇంపార్టెంట్. ఎలిజిబిలిటీ ఇంపార్టెంట్. అండర్ మినిస్ట్రీ అనేది అడగరు, అందరికీ తెలుసు కాబట్టి. పీఎం కిసాన్ మన్‌ధన్ యోజన అంటే అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అని అందరికీ క్లియర్‌గా అర్థమవుతుంది. పెన్షన్స్‌కి ఎంత అమౌంట్ అనేది కూడా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ స్పౌస్ కంటిన్యూ చేయలేకపోతే 5 ఇయర్స్ కానీ కట్టినట్లయితే మినిమమ్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది స్పౌస్‌కి అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ ఫార్మర్ కానీ చనిపోయినట్లయితే. ఇంతవరకు ఉంది. మరి ఇదంతా నడపడానికి మరి మధ్యలో ఏజెంట్ ఎవరో ఒకరు ఉండరు కదా! వాళ్ళెవరు? లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? 2019లో. ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే రైతులు వ్యవసాయం అనేది చేస్తున్నారో వాళ్ళకి ఆ పంటకి సరిపడా ఆర్థిక సహాయం కింద 6,000 రూపాయల అమౌంట్ అనేది 6,000 6,000 రూపాయల అమౌంట్ అనేది 3 విడతలలో ప్రతి 4 మంత్స్‌కి ఒకసారి 2,000 రూపీస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. ఇది పీఎం కిసాన్ సమ్మాన్ యోజన. ద మెయిన్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ 2019 ఇన్ ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ అనే ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ స్టేట్లో. ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరు? యోగి ఆదిత్యనాథ్ గారు. మరి గవర్నర్ ఎవరు? మీరు చెప్పండి కామెంట్స్లో. ఓకేనా. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? 6,000 రూపాయలు 3 విడతల్లో ప్రతి 4 మంత్స్కి ఒకసారి 2,000 రూపాయలు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఖరీఫ్, రబీ సీజన్స్ ఇలాగా. ఓకే. దీనికి ఎలిజిబిలిటీ ఎవరు ఉంటారు? ఎవరైతే 2 హెక్టార్స్ కన్నా భూమిని సాగు చేస్తూ అంతకన్నా తక్కువ భూమిని సాగు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతులు కూడా దీనికి ఎలిజిబుల్‌గా ఉంటారు. సో, ఎవరైతే పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా! వాళ్ళు ఉన్నవాళ్ళు దీనికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే నేను లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తాను. సో, స్టాటిక్ జీకే కింద ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ నార్మల్‌గా చెప్తున్నా. 6,000 రూపీస్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని టర్మ్స్? 3 టర్మ్స్‌లో 2,000 రూపీస్ అనేది ఉంటుంది. 2019లో ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ అనే ప్రాంతంలో ఈ స్కీమ్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఓకే. అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్టర్ చెప్పండి. అండ్ ఉత్తరప్రదేశ్ గవర్నర్. ఓకే. ఇంతవరకు చెప్పండి. ఓకే. ఇన్ఫర్మేషన్ గాని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.